ఈనం సర్వీస్ భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. 2000 ఎకరాల్లో 10,000 మందికి పైగా యజమానులు 10 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను పలుమార్లు కలిసినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి రీలే దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనల్ని వేరే చూపుతూ చూస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇద్దరిని రెండు సమానంగా చూసుకోవాలి. వాళ్ళ భూములకేమో ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళ గటనబుల్ ప్లాట్స్ ఇస్తున్నారు. మనల్ని పూర్తిగా అన్యాయం చేశారు. కాబట్టి దయించి మా సమస్యని పై అధికారులకి నివేదించి ఈ సమస్య పరిష్కారంలో మీ తోడ్పాటు అందించవలసిందిగా. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1 కోటి ఎకరాలు సర్వీస్ ఇనాం భూములు, 1 కోటి మంది బాధ్యతలు, 1 లక్ష ఎకరాలు 1 కోటి మంది బాధితులు ఉన్నారు. ఈ భూమిని 2013లో చట్టం రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు. 2016 దానికి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. ఈ మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని సభల్లో కూడా నేను అధికారంలో రాగానే మీకు సర్వీస్ ఇనాం భూములు రద్దు తీసేసి దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలు తిరిగినప్పుడు మీకెందుకు నేనున్నానని ధైర్యం చెప్పి ఇనాం భూములు సర్వీస్ ఇనాం భూముల్ని రద్దు ఉన్నదాన్ని తొలగిస్తానని చెప్పి మాట ఇచ్చారు. వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు మనకు సమస్యలను తీర్చలేదు. 9 సంవత్సరాల నుంచి సుమారుగా 10వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి పిల్లలకు పెళ్లిళ్ళు కాగా అప్పులు తీర్చలేక నానా రకాల సమస్యలతో గుండెపోటులతో చాలా మంది ప్రాణాలు పోయారు. ఇంకా ఎంతమంది ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో